సో హాయ్. ఆల్రెడీ మార్నింగ్ అయితే నేను వీడియో అప్లోడ్ చేశాను. బట్ అందులో వాయిస్ క్లారిటీగా రికార్డ్ అవ్వలేదనమాట. సో అందుకే మళ్ళీ మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మళ్ళీ మీకు డైలీ బయాస్ అన్నది చెప్తాను, ఓకేనా? సో మార్నింగ్ ఏం చెప్పానో అది కూడా మళ్ళీ ఇప్పుడు కంబైన్ చేసి చెప్పేస్తాను, ఓకే? సో మనకి గోల్డ్ చూసుకుంటే ఆల్రెడీ మనం నిన్న ఏం చెప్పుకున్నాం. సో మార్కెట్ ఆల్రెడీ డైలీ ఐఆర్ఎల్లో ఉంది. సో మనం ఇక్కడ నుంచి మనం రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ మనం మార్కెట్ అయితే ఇది హంట్ చేస్తూ ప్లస్ మనకి ఇక్కడ అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్ ఒకటి ఉంది. సో ఈ ఆర్డర్ బ్లాక్ను కూడా హంట్ చేసే ఛాన్స్ ఉంది. ఏదైతే ఈ జోన్లో ఉందో చూసారా. సో ఈ జోన్ నుండి రివర్స్ చేసుకో, ఒక్క నిమిషం. సో మార్కెట్ ఎగ్జాక్ట్ 0.5 లెవెల్ నుంచి మనకి నేను రెస్పెక్ట్ చేసింది. నేను టార్గెట్ కూడా అదే పెట్టుకున్నాను. సో ఫస్ట్ మన డ్రావన్ లిక్విడిటీ ఇది. సో ఇది కంప్లీట్ అయిపోయాక మనం నెక్స్ట్ డ్రావన్ లిక్విడిటీ ఇక్కడ వరకు మనం టార్గెట్ పెట్టుకుంటాం. లేదు ఈ గ్యాప్లోనే మనకు ఒకవేళ ఇక్కడ కీ లెవెల్ మనం లావ్ టైం కీ లెవెల్ ఉంటుంది ఇక్కడ, ఓకేనా? సో కీ లెవెల్ ఉంటే ఆ కీ లెవెల్ నుంచి మనం న్యూయార్క్ ఒకవేళ మనకి రివర్సల్ కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ నుంచి సెల్లింగ్ మనం తీసుకుంటామని చెప్పి నేను మాట్లాడుకున్నాను, ఓకేనా? కానీ ఏమైంది, నేను లండన్ సెషన్లో మనకి ఏం రివర్సల్ ఫామ్ చేయలేదు. సో న్యూయార్క్ సెషన్లో లండన్ సెషన్లో కంటిన్యూషన్ ఇక్కడ వరకు ఫామ్ చేసింది. సో నేను ఫామ్ అయిన ప్రొఫైల్ ఏంటంటే న్యూయార్క్ రివర్సల్ ప్రొఫైల్ అనమాట, ఓకేనా? సో న్యూయార్క్ రివర్సల్ ప్రొఫైల్ ఫామ్ చేసింది. సో నేను సెల్లింగ్ ఇక్కడ కంటిన్యూ చేసింది అనమాట. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే సో ఫస్ట్ బయింగ్ వచ్చి తర్వాత సెల్లింగ్. సో నార్మల్గా అయితే మీకు ఒక బేసిక్ థింగ్స్ నెక్స్ట్ ఒక వీడియోలో రికార్డ్ చేసి చెప్తాను. సో ఓపెన్ హై లో క్లోజ్ అంది మనకి చాలా ఇంపార్టెంట్. ఓపెన్ మార్కెట్ ఒకవేళ ఈరోజు బయాస్ అప్ సైడ్ అనుకుంటున్నారంటే మనకి ఓపెన్ లో హై క్లోజ్ చేయాలన్నమాట, ఓకేనా? అదే మార్కెట్ ఒకవేళ మీరు బయాస్ డౌన్ సైడ్ అనుకుంటున్నారంటే ఓపెన్ హై లో క్లోజ్ చేయాలి. సో ఇది చేస్తుందా, మార్కెట్ ఎలా ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంది ఏంటందో మనం చూసుకోవాలి. సో మన బయాస్ ఏంటి, ఇక్కడ ఐఆర్ఎల్లోకి రీచ్ అయింది కాబట్టి ఫస్ట్ మనం ఓవరాల్గా సెల్లింగ్లో ఉంటాం. బట్ ఫస్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఓపెన్ హై లో క్లోజ్ కదా ఎక్స్పెక్ట్ చేసేది, ఓకేనా? సో అదే నేను జరిగింది గోల్డ్లో. సో ఈ రోజు ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనం ప్రీవియస్ క్యాన్ లిక్విడ్ తీసుకుంది ఐఆర్ఎల్లో ఇంపార్టెంట్ కీ లెవెల్లో నుంచి మనకి రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ మొత్తం లిక్విడ్ తీసుకుని ఒక కీ లెవెల్ నుంచి రెస్పెక్ట్ చేసింది కదా. సో మళ్ళీ ఈ రోజు కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేది గోల్డ్ నుంచి సెల్లింగ్ అనమాట, ఓకేనా? సో ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తుంది మనం సెల్లింగే. కానీ వీక్ పరంగా చూసుకుంటే ఓవరాల్గా టార్గెట్ ఇది వీక్ పరంగా. కానీ ఈరోజు డే పరంగా చూసుకుంటే మనం సెల్లింగ్ ఉంటాం అనమాట, ఓకేనా? ఇది ఎలా అంటే ఒక థర్స్డే రివర్సల్, కానీ కన్సల్టేషన్ అవ్వలేదు. ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి మనకి థర్స్డే రివర్సల్ అయితే థర్స్డే రివర్సల్ ప్రొఫైల్, బట్ కన్సల్టేషన్ రివర్సల్ కాదు కదా ఈ ప్రొఫైల్, ఓకేనా? సో మార్కెట్ ఆల్రెడీ ఒక మొమెంటం వచ్చింది. సో దాన్ని మళ్ళీ రీట్రేస్మెంట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మన డ్రాన్ లిక్విడిటీ ఇక్కడ వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత మనకు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో వన్స్ డ్రాన్ లిక్విడిటీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అన్నది మనం చూసుకోవాలి, ఓకేనా? సో అదనమాట. సో ఇది గోల్డ్ ఓవర్వ్యూ. సో ఇప్పుడు గోల్డ్ బయాస్ అయితే నేను ఆల్రెడీ ఇక్కడ ఉండేటప్పుడే ఈరోజు మార్నింగ్ రికార్డ్ చేసే టైంకి మార్కెట్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఉండేటప్పుడే మనం సెల్లింగ్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ నుంచి ఇది మన డ్రావన్ లిక్విడిటీ ఆల్రెడీ 0.5 లెవెల్ నుంచి ఏదైతే 0.25 లెవెల్ ఉంది కదా, ఈ రెండు కీ లెవెల్స్ అనమాట. సో అంటే అది మెయిన్ ఇంపార్టెంట్ క్వార్టరెంట్స్ లెవెల్స్, క్వార్టరెంట్ హై ఇది ప్రజెంట్ అయితే. సో ఇప్పుడు యూఎస్డి జీపీవై నేను ఆల్రెడీ దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం. మార్కెట్ ఐఆర్ఎల్లోకి వచ్చింది. సో వీక్ పరంగా చూసుకుంటే మనం సెల్లింగ్లో ఉన్నాం. బట్ మార్కెట్ స్టార్టింగ్లో బయింగే ఉంది, వీక్ మొత్తం బయింగే ఉంచుంది. సో మనకి ఇక్కడ ఏమైంది, ఏదైతే ఐఆర్ఎల్ ఉందో ఐఆర్ఎల్ నుంచి ఈఆర్ఎల్కి వెళ్ళింది. సో ఇప్పుడు ఈఆర్ఎల్ రీచ్ అయ్యాక ఏమైంది, ఒక హైయర్ టైం ఫ్రేమ్ కీ లెవెల్ ట్యాప్ అయింది కదా. సో ట్యాప్ అయ్యాక ఇక్కడ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, ఈ ఐఆర్ఎల్లోకి, ఓకేనా? ఐఆర్ఎల్ నుంచి ఈఆర్ఎల్కి వెళ్ళింది. సో ఈఆర్ఎల్ నుంచి మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఐఆర్ఎల్. సో నేను అందుకే ఇక్కడ నుంచి మనం మళ్ళీ సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఈ క్యాండిల్ చెప్పాం. సో ఈ రోజు క్యాండిల్ కూడా చూసుకుంటే మళ్ళీ సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కడి వరకు, ఈ డ్రావన్ లిక్విడిటీ వరకు, ఓకేనా? సో ఫస్ట్ మన సెల్లింగ్ ఈ డ్రావన్ లిక్విడిటీ. నెక్స్ట్ మనం ఓవరాల్గా లిక్విడిటీ జోన్ ఏదైనా ఉందంటే ఇదే ఈ గ్యాప్ ఇంబ్యాలెన్స్ న్యూ వీక్ ఓపెనింగ్ గ్యాప్ టైప్ అనమాట. ఇది వీక్ ఓపెనింగ్ గ్యాపే కదా మొత్తం కూడా. సో ఇది మనకి
నెక్స్ట్ రా లిక్విడ్ అనమాట. వన్స్ ఇది కంప్లీట్ అయిపోతే మార్కెట్ ఇక్కడికి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకేనా. సో అది యూఎస్డి జీపీవై మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఐఆర్ఎల్ నుంచి ఇయర్కి రీచ్ అయింది. సో రీచ్ అయ్యాక ఒక ఇంపార్టెంట్ కీ లెవెల్ ట్యాప్ అయింది. ఏంటది? వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. ఓకేనా. వీక్లీ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. ఓకే. సో వీక్లీ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ట్యాప్ అయింది. మనకి ఇక్కడ నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది జరిగింది. సో మన డ్రాన్ లిక్విడ్ అయితే ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో మనం ఏదైనా వన్స్ మనకు బయాస్ కన్ఫర్మ్ అయిపోయాక మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డైలీ ప్రొఫైల్. వీక్లీ ప్రొఫైల్ ఎలా అయితే చూస్తున్నామో డైలీ ప్రొఫైల్ కూడా అలాగే చూసుకోవాలి. సో డైలీ ఏం చేస్తుంది, ఇప్పుడు ఒక వీక్ ఏం జరుగుతుందో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది అవుద్దా అవ్వదన్నది డైలీ కన్ఫర్మ్ చేస్తుంది. ప్రతి 24 hours మనకు అప్డేట్ చేస్తుంది. మనం అనుకున్న ప్రొఫైల్ కానీ మనం అనుకున్న వ్యూ కానీ కరెక్టా కాదన్న. సేమ్ అలాగే మనం ఒక డైలీ ఒక బయాస్ ఇప్పుడు డైలీ కన్ఫర్మ్ చేసుకున్నాక మనం ఒక అనుకుంటున్నాం కదా ఒక డైరెక్షన్ అని. సో డైరెక్షన్ ఇంకా క్లారిటీగా మీకు కన్ఫర్మ్ అవడం కోసం మీ ప్రొఫైల్ కన్ఫర్మ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో అదే నెక్స్ట్ ఏంటంటే యూరోయూఎస్డి. సో మన యూరోయూఎస్డి గురించి ఆల్రెడీ నిన్న మార్క్ చేసుకున్నాం కూడా. వీక్ పరంగా చూసుకుంటే మీకు ఏం జరిగింది చెప్పండి. వీక్ మనకి ఇక్కడ ఏదైతే స్వింగ్ లిక్విడ్ తీసుకుంది ప్లస్ ఏదైతే ఈ వీక్ ఉందో వీక్లో మనకి ఈ ప్రీమియం వీక్లో చూసుకుంటే 0.5 లెవెల్ నుంచి మార్కెట్ రిజెక్ట్ అయింది. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సో ఇప్పుడు ఏమైంది మార్కెట్ ఈ ప్రీవియస్ క్యాండిల్ లిక్విడ్ తీసుకుంది. మొత్తం ఇక్కడ లిక్విడ్ తీసుకున్నాక మార్కెట్ వీక్ క్లోజ్ చేయక మనం ఇక్కడ నుంచి బులిష్ ఉన్నాం. సో ఇప్పుడు డైలీ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంది. ఓకే. ఏం ప్రొఫైలు? ఇది మండే లో ఆఫ్ ద వీక్ అనమాట. సో మండే లో ఆఫ్ ద వీక్ చేసి ఈ మండేని బ్రేక్ చేసింది కదా. బ్రేక్ చేసాక ఇక్కడ నుంచి మండే మిగతా 3 days కంటిన్యూషన్ ఉంటుంది. మనకు తెలిసిన ట్రెండ్ అండ్ అదే ట్రెండ్ బ్రేక్ అయింది, ట్రెండ్ కంటిన్యూషన్, ట్రెండ్ ఎండ్ అనమాట. అంటే సపోజ్ ఇది ఏదైతే మండే రివర్సల్ ఫామ్ చేస్తే క్లాసిక్ ఎక్స్పాన్షన్ వీక్ ఇది. ఓకేనా. ఈ క్లాసిక్ ఎక్స్పాన్షన్ వీక్ కన్ఫర్మ్ చేసుకున్నాక మనం ఇక్కడ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనం ఇక్కడ నుంచి టీజేఎఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలామంది టీజేఎఫ్ ఎక్కడ చూస్తారంటే వీక్లీ ప్రొఫైల్, ప్రతి వీక్లీ ప్రొఫైల్లో ఇంప్లిమెంట్ చేస్తారు. నేను సజెస్ట్ చేసేది నా ఓన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే అంటే ఐసిటీ చెప్పింది కూడా టీజేఎఫ్ ప్రతి దాంట్లో యూజ్ చేయమని చెప్పలేదు. టీజేఎఫ్ అనేది క్లాసిక్ ఎక్స్పాన్షన్ వీక్లో మాత్రం అప్లై చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే మిడ్ వీక్ రివర్సల్లో అప్లై చేస్తారు, కన్సల్టేషన్ రివర్సల్లో కూడా టీజేఎఫ్ అప్లై చేస్తారు. ప్రతి ఫ్రైడే కూడా టీజేఎఫ్ ఉండదు. ఓన్లీ క్లాసిక్ ఎక్స్పాన్షన్ వీక్లో మాత్రం మీరు టీజేఎఫ్ అప్లై చేయాలి. ఓకేనా. సో అదనమాట. సో ఇక్కడ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రెసెంట్ మనం ఓవరాల్గా డైలీ ప్రకారం చూసుకున్నా కూడా మన బయాస్ ఇది. ఓకేనా. సో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఏదైతే కీ లెవెల్ ఉందో కీ లెవెల్ ట్యాప్ అయ్యాక మార్కెట్ అంటే డ్రాన్ లిక్విడిటీ మన ఏదైతే ప్రీవియస్ డే లిక్విడిటీ ఉందో ఆ డే లిక్విడిటీ తీసుకున్న తర్వాత అయినా లేదు అంటే మనకి మార్కెట్లో ఇది ఉంది కదా 0.5 లెవెల్ 0. సారీ సో 0.25 లెవెల్ ఉంది కదా, అది ఒక కీ ఇంపార్టెంట్ కీ. ఏదైతే ఈ జోన్ 0.5 నుంచి 0.25 ఇది మొత్తం కూడా ఇంపార్టెంట్ జోన్ అనమాట. సో ఈ జోన్ ట్యాప్ అయింది చూసారు ఇప్పుడు. సో ఇక్కడ నుంచి కూడా మనం సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. సో మనం టీజేఎఫ్ అంటే మీకు ఏం చేయాలంటే టీజేఎఫ్ గురించి ఒక వీడియో కూడా నేను చేస్తాను. టీజేఎఫ్ రోజు మనం ఎలా ట్రేడ్ చేస్తాం ఏంటని నేను చేస్తాను. ఓకేనా. మీకు ఇక్కడ స్ట్రక్చర్ షిఫ్ట్ చూడండి 30 minutes or 1 hourలో స్ట్రక్చర్ షిఫ్ట్ చూసాక అక్కడ నుంచి మీరు ఇప్పుడు సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా. టీజేఎఫ్ రోజు నేను ఒక రోజు క్లారిటీగా దీని గురించి టీజేఎఫ్ గురించి వీడియో అయితే చేస్తాను. ఓకే. సో ఇది ఓవరాల్గా వ్యూ అయితే మనం ఫస్ట్ రాన్ లిక్విడిటీ ఈ ఏదైతే ఈ జోన్స్ ట్యాప్ అవ్వాలి. సో ట్యాప్ అయింది. మనం లండన్ సెషన్ వరకు వెయిట్ చేసి సో అప్పుడు మనం ఇక్కడ నుంచి మార్కెట్ ఏం చేస్తుందా కంటిన్యూషన్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తుందా అది ఇక్కడ నుంచి రివర్సల్ ఫామ్ చేస్తుందా 30 minutes కానీ 1 hourలో కానీ ఏదైనా కన్ఫర్మేషన్ వచ్చిందా రివర్సల్ 30 minutes అంటే సిఎస్ డై ఏదైనా అలా వస్తుందా ఏంటంటే మీరు లాకౌట్ టైం ఫ్రేమ్ వెళ్ళి చూడండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇది మనం నిన్న ఆల్రెడీ మాట్లాడుకున్నాం మన ప్రొఫైల్ ఏంటి. సో ఇది ఒక ఐఆర్ఎల్ మార్కెట్లో ఒక సో ఇది ఐఆర్ఎల్. ఓకే. మనం వీక్ పరంగా చూసుకుంటే ఏమని చెప్పుకున్నాం వీక్ పరంగా క్లాసిక్ అదే ఏదైతే మనకి
ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది ప్లస్ ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ తీసుకుంది, ఇది మొత్తం లిక్విడిటీ తీసుకుంది కదా వీక్. సో తీసుకున్న తర్వాత అప్ సైడ్ క్లోజ్ వచ్చాక మనం బయాస్ అయితే బుల్లిష్ అనమాట వీక్ పరంగా. సో ఇప్పుడు ఇది చూసుకుంటే మండే ఏం చేసింది, జస్ట్ ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ తీసుకుని ఇక్కడ నుంచి సెల్ మండే, ట్యూస్డే, వెన్స్డే మనకి లో ఆఫ్ ద వీక్ ఫామ్ చేసింది అనమాట. నిన్న మీకు అదే చెప్పాను, ఇదే లో ఆఫ్ ద వీక్, ఈ వీక్ లో ఇదేనే అని చెప్పి మాట్లాడుకున్నాం మనం నిన్న. సో ఇక్కడ ఏదైతే ఒక కీ లెవెల్లోకి వచ్చి ట్యాప్ అయ్యి మనం లో ఆఫ్ ద వీక్ ఫామ్ చేసింది, ఓకేనా. సో ఫామ్ చేశాక మనం ఏం చేస్తాం, నెక్స్ట్ 2 days బయింగ్లో ఉంటాం అనమాట. సో ఈరోజు బయింగ్లో ఉంటాం. మన టార్గెట్ నిన్న చెప్పింది ఇది బయింగ్, ఇది 3 టార్గెట్స్ ఉన్నాయి, మన ఇది టార్గెట్ అని చెప్పి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్ ఉన్న టార్గెట్ ఏంటంటే ఇది ఈ డ్రా ఆన్ లిక్విడిటీ ప్లస్ ఈ ఎఫ్ఈజీ అనమాట, ఓకేనా. కానీ ఇక్కడ నుంచి ఇంతలా సెల్లింగ్ రావడానికి కారణం ఏంటంటే వీక్లీలో ఇదొక ఏదైతే బ్లూ కలర్ మార్క్ చేస్తున్నా చూసారా, సో వీక్లీలో హయ్యర్ అనమాట. సో డైలీ కంటే వీక్లీ ఇంకా స్ట్రాంగ్. సో మనం ఇక్కడ రివర్సల్ ఒకవేళ ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ కంటిన్యూషన్ మనం ప్లాన్ చేయాలనుకుంటే మనకు కన్ఫర్మేషన్ కావాల్సింది ఏంటి, ప్రొఫైల్, డైలీ ప్రొఫైల్, ఓకేనా. డైలీ ప్రొఫైల్ ఏం చెప్తుందో చూసుకోవాలి. సో డైలీ అప్డేట్ అంతా మీరు చూసుకోవాలి ఇప్పుడు, ఓకే. సో డైలీ ప్రొఫైల్ మీరు చూసుకున్నాక మీకు క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ ఎన్క్యూ మనం ఆల్రెడీ నిన్న మనం మాట్లాడుకుంది ఫస్ట్ చెప్తాను, ఓకేనా. ఎందుకంటే నిన్న ఏం మాట్లాడుకున్నాం, ఈరోజు ఏం జరిగింది, దాని ప్రకారం మనం ఏం చేస్తున్నాం అన్నది మనం చూసుకోవాలి, ఓకేనా. నిన్న మనం ఏం చెప్పుకున్నాం, వీక్ పరంగా చూస్తే మనం ఫస్ట్ ఏదైతే ఈ బ్లాక్ నుంచి రిజెక్ట్ అయ్యింది కాబట్టి మనం బులిష్ ఉన్నాం, ఓకేనా. కానీ డైలీ పరంగా చూసుకుంటే మనకు ప్రొఫైల్ బులిష్ ప్రొఫైల్ ఎక్కడ చేయలేదు కదా. ఏం చేస్తుంది, ఏదైతే ఈ క్యాండిల్ ఇక్కడ లిక్విడ్ ఉంది, ఈ లిక్విడిటీ మొత్తం మండే ఓపెన్ అయింది, స్ట్రాంగ్ బులిష్నెస్ జరిగింది. సో జరిగాక మార్కెట్లో మనకి ఏదైతే వెన్స్డే ఉందో అది హై ఆఫ్ ద వీక్ ఫామ్ చేసింది, ఓకేనా. హై ఆఫ్ ద వీక్ ఫామ్ చేసేటప్పుడు మన ప్రొఫైల్ ఏంటి, మిడ్ వీక్ రివర్సల్ కదా. సో మిడ్ వీక్ రివర్సల్లో ఏం జరుగుతుంది అని చెప్పాను, నెక్స్ట్ 2 days కంటిన్యూషన్ జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. సో అంటే ఇవన్నీ కూడా నేను కోర్సులో చెప్పాను, ఎక్కడ చెప్పాలని మళ్ళీ అడగండి, ఓకేనా. సో అందరూ మీకు ఆల్రెడీ ఇక్కడ పాయింట్స్ చెప్పేస్తున్నాను, ఇక్కడ ఐడియాలు ఏం లేవు. సో మీకు డైరెక్ట్ చెప్పేస్తున్నాను కాబట్టి మీరు ఇక్కడ చూసినా కూడా మీకు అర్థమైపోతాయి. డైలీ వీడియోస్ మీరు ఇవి చూస్తే రిపీట్గా చూస్తే మీకు ఏం చెప్తున్నాను, ఏం చేస్తున్నాను అన్నది మీకు అర్థమవుతుంది, ఓకేనా. సో అలాగే ఇప్పుడు ఇక్కడ డ్రా లిక్విడిటీ తీసుకుంది కదా, మనం నిన్న ఏమనుకున్నాం, ఇక్కడ రీచ్ అయ్యాక మనకి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి సెల్లింగ్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రొఫైల్ పరంగా కూడా మనకు సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి సెల్లింగే ఉంటామని చెప్పుకున్నాం నిన్న, ఓకేనా. సో నిన్న జరిగిన సెల్లింగ్ నేను క్యాప్చర్ చేశాను కూడా ఎన్క్యూలో నిన్న. ఈ డ్రా ఆన్ లిక్విడ్, ఫస్ట్ డ్రా ఆన్ లిక్విడ్, నెక్స్ట్ ఈ టార్గెట్ పెట్టుకొని ఇక్కడతో ఎగ్జిట్ చేసుకున్నాను నేను. సో అది నెక్స్ట్ ఏంటంటే ఈ రోజు పరంగా చూసుకుంటే మన డ్రా ఆన్ లిక్విడ్ ఇది నేను మార్నింగ్ రికార్డ్ చేసే టైంకి ఇంక ఇది రీచ్ అవ్వలేదు. సో ఇప్పుడు డ్రా ఆన్ లిక్విడ్ అయితే రీచ్ అయింది. మళ్ళీ మనకి ఇక్కడ పైకి వెళ్ళి ఇక్కడ లో టైఫల్ మీద కీ లెవెల్ ఉన్నా కూడా అక్కడ ట్యాప్ అయ్యాక అక్కడ నుంచి మళ్ళీ మనం సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓవరాల్గా ఫస్ట్ డ్రా ఆన్ లిక్విడ్ అయితే మార్కెట్ రీచ్ అయిపోయింది. సో సెకండ్ డ్రా ఆన్ లిక్విడ్ అయితే ఇది, ఓకేనా. సో మనం సెల్లింగ్లో ఉన్నాం కాబట్టి మన టార్గెట్ వీక్ లో కూడా ఏదైతే ఈ డ్రా ఆన్ లిక్విడ్ అని డ్రా చేసింది చూసారా, ఇది వీక్ లో అనమాట, లిక్విడిటీ పూల్. సో ఇక్కడ హంట్ చేస్తుంది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్, అంటే ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకే. సో అదనమాట. సో అంతే ఇక్కడ వరకు వీడియో అయితే. ఎవరికైనా కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నా లేదు ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి, ఓకేనా. అలాగే మీకు ప్రీమియంగా అడ్వాన్స్గా ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను కామెంట్లో నేను లింక్ పిన్ చేస్తాను, ఓకే. సో అదనమాట. అలాగే వీడియోకి మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రీ కంటెంట్ నేను ఎంతవరకు అయితే అంతవరకు వీలైనంత వరకు నేను ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ చెప్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.